యేసు పాపాల నుండి రక్షిస్తాడు. రోమా 3:23. అందరూ పాపము చేసియున్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. యేసు లోకములోనికి రావడం. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందున తన ఏకైక కుమారుని ఇచ్చెను. పాపాన్ని ఒప్పుకోవడం. 1 యోహాను 1:9. మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన విశ్వాసముగాను న్యాయముగాను ఉండి మన పాపములను క్షమించును. క్షమాపణ. యెషయా 1:18. మీ పాపములు ఎర్రగా ఉన్నను మంచువలె తెల్లగా మారును. మారిన జీవితం. 2 కొరింథీయులు 5:17. యేసుక్రీస్తునందు ఉన్నవాడు కొత్త సృష్టి, పాతవి గతించిపోయెను. సిలువ త్యాగం. యెషయా 53:5. మన దోషములకై ఆయన గాయపడెను, ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగెను. పునరుద్ధానం. మత్తయి 28:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన ప్రకారము పునరుద్ధానమయ్యెను. రక్షణ సందేశం. ఎఫెసీయులు 2:8. కృపచేతనే విశ్వాసము వలన మీరు రక్షింప